గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మీద చేసుకుందామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఏ విధమైన మూవ్‌మెంట్ ఉంటదనేది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే. సో, నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో గ్యాప్ అయితే మనం మార్కెట్‌లో అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటదని చెప్పాను. సో, మార్కెట్‌లో గ్యాప్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కరెక్షన్ వచ్చింది. సో, ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ చేపించిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళిందండి. ఓకే. సో, రేపు మూవ్‌మెంట్ ఎలా ఉంటదనేది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే. సో, రేపు మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో మళ్ళా మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. ఇక్కడ ఎవరైతే సెల్ చేసి ఉంటారో సో, వాళ్ళకి మాక్సిమం ఎగ్జిట్ అయ్యి ఉంటారు. ఓకే. సో, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలంటే హెవీ గ్యాప్ అయ్యి 56,000 పైన మనకు మార్కెట్ ఫస్ట్ పేమెంట్ స్కాన్‌లు గాని, 50 మినిట్స్ స్కాన్‌లు గాని క్లోజ్ అయితేనే మార్కెట్‌లో మనకి అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదంటే మార్కెట్ ఫ్లాట్ అయ్యి గాని, గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మళ్ళీ అగైన్ సెల్లర్స్ కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అందుకని మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, హెవీ గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మనకు 55,600 కింద గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్సే ఉంటది. సో, నాకైతే రేపు మాక్సిమం సెల్లింగ్ ఉండే ఛాన్సే ఉంటదనుకుంటాను. ఓకే. ఒక ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్‌లో అవాయిడ్ చేయండి. అయితే మనకు 50,600 బ్రేక్ అన్ అవ్వాలి. లేదంటే 55,950 అయినా మనకు బ్రేకౌట్ ఇస్తే మార్కెట్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని మనకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, మీకు అర్థమైందనుకుంటాను. మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఇక మాక్సిమం బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మార్కెట్‌లో మళ్ళీ అగైన్ మళ్ళీ గ్యాప్ డౌన్ అయిందంటే సెల్లర్స్ యాక్టివేట్ అయితారు కాబట్టి మార్కెట్‌లో మళ్ళా కిందకి పుష్ చేసే ఛాన్స్ ఎక్కువుంటదండి. ఓకే. లేదు మనకు మార్కెట్‌లో గ్యాప్ అప్ అయింది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది. 57 కూడా బ్రేకౌట్ ఇచ్చిందంటే సో, ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేయరు. సో, అందుకని మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సే ఉంటదండి. ఓకే. సో, మరి రేపు లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 55,650 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సెకండ్ వచ్చేసి 55,500 అండ్ థర్డ్ వచ్చేసి 55,340 అండి. ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ 56,000, సెకండ్ వచ్చేసి 56,100 అండ్ థర్డ్ వచ్చేసి 56,200 అండి. ఓకే. సో, ఫర్దర్‌గా మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తానండి. సో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎవరైతే జాయిన్ కాలేదో ప్లీజ్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, నిఫ్టీ కూడా సేమ్ అండి. సో, మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మార్కెట్‌లో మనకి సెల్లర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనుకుంటాను. సో, మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ రేపు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో 24,850 బ్రేకౌట్ ఇస్తేనే మార్కెట్‌లో మనకు ఫర్దర్‌గా ర్యాలీ ఉంటదని అప్ సైడ్. లేదంటే ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ సెల్లర్స్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ మార్కెట్‌లో కిందకి పుష్ చేసే ఛాన్స్ ఎక్కువుంటది. ఓకే. సో, రేపు మనకు దీంట్లో ఫ్లాట్ గాని మాక్సిమం ఫ్లాట్ అయితే రేపు మార్కెట్ అవాయిడ్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను. మార్కెట్ మనకు ఎటువైపు ఉంటదో అన్న డైరెక్షను. సో, గ్యాప్ డౌన్ అయితే మనకు బెటర్ అండి. సో, మార్కెట్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్‌లో మనకు లేదు గ్యాప్ అప్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే దాని హై అయిపోయి మనం బై చేసుకోవచ్చు. ఓకే. సో, రేపు మనకి నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,700 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,620 అండ్ థర్డ్ వచ్చి 24,550 అండి. ఒకవేళ హెవీ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మనకు 24,500 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 24,760 అండ్ సెకండ్ వచ్చి 24,850 అండ్ థర్డ్ వచ్చేసి 24,950 అండి. ఓకే. నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కెళ్ళిపోదాం. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో, మాక్సిమం బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మార్కెట్‌లో మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే ఎవరైతే సెల్ చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేసేవాటికి మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సే ఉంటదండి. ఓకే. దీంట్లో కూడా మనకు అప్ సైడ్ ఎళ్ళాలంటే మార్కెట్‌లో 81,700 బ్రేక్ అయితేనే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అవుతేనే మార్కెట్‌లో మనకేమైనా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఒకవేళ మార్కెట్‌లో మనకు 81,700కెళ్ళి మళ్ళా ప్రైస్ రిజెక్ట్ అయిందంటే కూడా మార్కెట్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్సే ఉంటది. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. మనం మార్కెట్‌లో 81,300 బ్రేక్ అయిన తర్వాతకి స్ట్రాంగ్‌గా దాని లోయే మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకు రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 81,300 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సెకండ్ వచ్చేసి 81,050 అండ్ థర్డ్ వచ్చేసి 80,800 అండి. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 81,500 అండ్ సెకండ్ వచ్చేసి 81,700 అండ్ థర్డ్ వచ్చేసి 82,000 అండి. ఓకే. ఫర్దర్‌గా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో లైవ్ అప్డేట్స్ వస్తా ఉంటాయండి. సో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో మనకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, కింద కూడా స్క్రోల్ అవుతది. సో, ఇక్కడ కూడా చూడండి. ఆర్‌కే ట్రేడింగ్ సైకాలజీ అనే టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. సో, దానిలో జాయిన్ అయిపోండి. థాంక్ యూ వెరీ మచ్.
నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్.